ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. వార ఫలితాల్లో 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 నుంచి 2వ తేదీ మార్చి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేషంలో గురువు, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు, కుంభంలో శనితో పాటు రవి బుధులు కూడా కలిసి ఉన్నారు. ఇక మకరంలో కుజ శుక్రులు కలిసి ఉన్నారు. మరియు చంద్రుడు సింహరాశి నుంచి వృశ్చికం వరకు, అంటే తుల వరకే ప్రయాణం జరుగుతుంది. కాకపోతే ఆ రోజు ఉదయాన్నే 2వ తేదీ ఉదయం వృశ్చికంలోకి ఎంటర్ అవుతున్నాడు చంద్రుడు. కావున ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి మరియు ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంది, ఏ విషయంలో జాగ్రత్త వహించాలి, ఏ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సినటువంటి గ్రహస్థితి నడుస్తుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. ఈ వారం వృషభం వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారంలో మనం 25వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేసినట్లయితే 25, 26 తేదీలు గుర్తుపెట్టుకోండి. 25, 26 తేదీలు మీకు వివాహానికి, విదేశాలకు వెళ్ళడానికి అనుకూలించేటువంటి గ్రహస్థితి ఉంది. ఇక 26, 27, 25, 26, 27, 28 తేదీలు 27, 28 తేదీల్లో మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే నేను ఒక నిర్ణయం తీసుకునే అంశంలోని, మరియు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, రాజకీయ సంబంధించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా తీసుకోండి, చూడండి. అలాగే కొంచెం ఔషధం మార్చుకునే విషయంలో ఈ టైంలో మార్చకండి. కొంతమంది చూడండి మెడిసిన్స్ మారుస్తూ ఉంటారు. సో మీరు 27, 28 తేదీలు పనికిరాదు. మరి 29, 1వ తేదీ, ఎందుకంటే ఈ సంవత్సరం మనకు లీప్ ఇయర్ 29 రోజులే ఉంటుంది ఈ ఫిబ్రవరి మాసంలో. కాబట్టి 29, 1వ తేదీ మాత్రం మీరు కొంచెం మానసికంగా స్ట్రెస్ అయ్యేటువంటి సమయం నడుస్తుంది ఆ టైంలో. కాబట్టి ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక 2వ తేదీ కనుక చూసుకున్నట్లయితే వివాహ నిర్ణయాలు తీసుకోకండి అస్సలు 2వ తేదీ. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సమయంలో గురువు యొక్క దృష్టి మీకు 6వ స్థానం మీద ఉంది. కాబట్టి లోన్స్ లభించడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్గా ఎంతవరకు ఎదుగుదల ఉంటుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కొంచెం మీకు మీ ఆఫీస్ ప్రెమిసెస్లో ఉండేటువంటి వారికి ధనం ఇచ్చిపుచ్చుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ వారం కొంతవరకు మీకు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి అనుకూలించేటువంటి సమయం ఉంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ దశమ స్థానంలో శని భగవానుని రవి అస్తంగత్వం చేసుకోబోతున్నాడు. కాబట్టి ఈ అస్తంగత్వ దోషం అనేటువంటిది శనికి ఉంది. కాబట్టి పొరపాటును కూడా మీరు ఈ వారం ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు పడి మానేయడం కానీ, ఎందుకంటే ఇక్కడ పంచమంలో కేతు ఉన్నాడు ఆలోచన స్థానంలో. ఆలోచన స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ కేతువు ఆలోచనని డిఫరెంట్గా తీసుకెళ్తుంటాడు. దాంతోపాటు దశమంలో శని అస్తంగత్వం, ఈ రెండు ఎప్పుడైతే ఈ రకంగా వచ్చాయో ఇదేమిస్తుంది రిజల్ట్ అంటే మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఇది వివాహ సంబంధించిన విషయంలో నేను మీకు ఇందాక చెప్పినట్టుగా 2వ తేదీ కరెక్ట్ కాదు డిసైడ్ చేసుకోవడం అని చెప్పాను. ఉద్యోగ సంబంధించిన విషయంలో నిర్ణయాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే తొందరపడి మానేయడం లాంటివి చేయకండి ఈ వారం ప్రత్యేకంగా. అందులో మరొకటి ఏంటంటే లాభంలో రాహు ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి. లాభ రాహు ఎప్పుడు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే వ్యాపారం, ఆన్లైన్లో వ్యాపారం చేసేటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అదిగాక ఈ లాభరాహు ఎప్పుడు కూడా చేసే వ్యాపారంలో మంచి అభివృద్ధికరమైనటువంటి స్థితిని కలిగిస్తాడు. కాకపోతే మీ ఆలోచనలు ఒక్కోసారి మనం చూడండి
డెసిషన్ మేకింగ్ తప్పుగా చేశానండి అంటూ ఉంటారు. గణపతి ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీకు రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉంటుంది. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఏమంటే మీరు గోచార ఫలితాలు చెప్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్గా వీటినే ఫాలో అవ్వాలా, లేకపోతే ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా ప్రభావం చూపిస్తుంటుందా మన మీద అనేటువంటిది. ఇక్కడ చాలామందికి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే, గోచారంలో ఉండే గ్రహాలు మన జన్మజాతక గ్రహాలు ఇవి రెండు వేరువేరుగా ఉంటాయి. అంటే మన జన్మజాతక గ్రహాలు ఎలా ఉంటాయి అంటే, మనం జన్మించినప్పుడు మనం ఏ తేదీలో జన్మించాము, ఏ నెలలో జన్మించాము, ఏ సంవత్సరంలో జన్మించాము, ఏ సమయము ఏ ప్రాంతము బట్టి మీకు మీరు జన్మించినప్పుడు ఒక ఆ రోజు ఆ సమయంలో ఉండే గ్రహాలు ఆ సమయంలో ఉండే లగ్నము వస్తుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా వ్యక్తి ఆ సమయంలో ఖచ్చితంగా పుడతాడు. మనం ఎన్ని ముహూర్తాలు పెట్టినా ఏం చేసినా కూడా. కొంతమంది ముహూర్తాలు పెట్టించుకుని ఉంటారు, పెట్టించుకున్నా వాళ్ళు పెట్టిన ముహూర్తానికి వాళ్ళు పుట్టగలిగారంటే అది యోగం ఉంటేనే పుట్టగలుగుతారు, గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ అవ్వదు. అయితే ఎవరైతే ఆ సమయంలో పుట్టారో ఆ సమయాన్ని దాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్నం నుంచి మనకి గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, 12 రాసుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయని చెప్పి తీసుకొని మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది. ఒకవేళ మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది, ఏ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. అది ఎటువంటి ప్రయత్నాలు, కేవలం మనిషి ఎదగడమే కాకుండా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ కుటుంబ సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా, అదేవిధంగా సిబ్లింగ్స్తో కానీ మీరు చేసే ప్రయత్నాలు కానీ, మీరు నివసించే గృహ విషయంలో కానీ, మీరు చదువుకునే ఎడ్యుకేషన్ విషయంలో, అంటే చదువు చాలామంది చూడండి వాళ్ళకి అసలు జీవితంలో ఇది చదవడం వల్ల ఉపయోగం ఉంటుంది అని ఉంటుంది, తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు, అది చదువుకోకుండా ఇంకోటి ఏదో చదువుతారు. అందుకే చూడండి పెద్ద అయిన తర్వాత మరలా ఇంకో కోర్స్ ఏదో చేయాల్సి వస్తుంది, ఇదంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏది చదివితే మీకు ఉపయోగపడుతుంది. మీరు వివాహ సమయంలో కూడా చాలామందికి వివాహం విషయంలో ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే, ఒకటి వారి జాతకరీత్యా వారి యొక్క జీవిత భాగస్వామి జాతకము, మనసు, బుద్ధి, ఆత్మ, కర్మ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఇద్దరికి. ఆ కలవనటువంటి మ్యాచింగ్ లేనటువంటి మ్యాచింగ్ చేసుకోవడం. చూడండి, మనం ఒక చొక్కా ఉంది, టైట్ చొక్కా వేసుకున్నాం అనుకోండి మనకు సరిపోదు, బాగా లూజ్గా ఉన్నా సరిగ్గా సరిపోదు. అలాగే ఇక్కడ ఏంటంటే ఆస్తులు అంతస్తులు కాదు చూడాల్సింది, జన్మజాతకంలో మనసులు కలుస్తున్నాయా లేదా, ఆకర్షణ గ్రహాలు కనెక్ట్ అవుతున్నాయి, ఇవి చూసుకోవాలి వివాహం విషయంలో. అలాగే కొంతమందికి ఉద్యోగం చేసే యోగం ఉంటుంది, మరి కొంతమందికి వ్యాపారం చేసేటువంటి యోగం ఉంటుంది. అది చూసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. చాలామందికి అది తెలియక వ్యాపార యోగం ఉంటే ఏదో ఉద్యోగంలో వెళ్ళడం, అక్కడ ఇంట్రెస్ట్ లేకుండా జాబ్ చేయడం, తర్వాత ఎప్పుడుకో కానీ వాళ్ళకి అర్థం కాక ఆ ఫీల్డ్లోకి వెళ్ళడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, చక్రంలో ప్రధానంగా మీ లైఫ్లో జరిగేటువంటి సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, వివాహం కావచ్చు, సంతాన అభివృద్ధికి సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా జన్మజాతకంలోనే ఉంటాయి. మీ చార్టే మెయిన్. ఇక్కడ ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది, మన జన్మజాతకంలోనే ప్రతిదీ ఉంటే మనం ఎందుకు ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాము అంటే, ఇది ఒక బయట ఉండే పరిస్థితి అనుకుందాం కాసేపు. అంటే బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండే వాతావరణం అనుకోండి, బయట ఉండే మార్కెట్ స్థితి అనుకోండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తాము, బయట ప్రజెంట్ ఈ మార్కెట్ ఉందంటే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ప్రజెంట్ అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ యొక్క ప్రోడక్ట్కి ఇంత డిమాండ్ ఉంది, బయట ఉంది కాబట్టి మనం ఇది తయారు చేయొచ్చు అని ఒక లెక్క ఉంటుంది. దానికి అంత డిమాండ్ లేదనుకోండి బయట, దాన్ని తయారు చేయడానికి పెద్దగా ఇష్టపడవు, ఎందుకంటే కొనేవాళ్ళు లేరు, లేదా డిమాండ్ క్రియేట్ చేసైనా సరే అమ్ముతారు. అంటే ఏమిటి, బయట ఉండేటువంటి వాతావరణము, బయట ఉండే మార్కెట్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ని బట్టి మనం ఎలా అయితే సెట్ చేసుకుంటామో దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా, ఈ గోచార గ్రహాలు ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి, బయట గ్రహస్థితి ఇలా ఉంది, సో నువ్వు దీని పరంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ జాగ్రత్త తీసుకో. ఒక భూమి కొందాం అనుకుంటున్నావు, చతుర్థ స్థానం ప్రజెంట్ గోచారంలో బాగాలేదు, సో భూమి విషయంలో నువ్వు తొందరపాటు పడి కొంటే కనుక ఇబ్బంది వస్తుంది. అలా కాకుండా ఒక గృహం కట్టుకుందాం అనుకుంటున్నావు, లేకపోతే ఒక కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు, లేనట్లయితే ఒక విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నావు, అంటే దానికి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఇలా చూసుకోవాలి.
ఇంకా మరొక విషయం ఏంటంటే జన్మజాతకమే లేదు అనుకునే వారికి నేను ఒకటే చెప్తాను. నిత్యము గనక లలితా సహస్రనామాలు ఉదయము సాయంత్రం గనక చేయగలిగితే 40వ రోజు నుంచి మీకు ఖచ్చితంగా మార్పు అనేటువంటిది వస్తుంది. మీ ఆలోచన విధానంలో కావచ్చు, మీరు చేసే ప్రయత్నంలో కావచ్చు, మీ మానసిక శారీరక స్థితుల్లో కావచ్చు, 100% మీకు మార్పు అనేటువంటిది వచ్చి తీరుతుంది. మీకు జాతకం తెలీదు, లగ్నం నక్షత్రం రాశితో సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆ 40 రోజులు కూడా నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేయండి. 100% మీరు సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.